స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి, టు రివీల్ ద సీక్రెట్ అంటే ఏంటి, రహస్యాన్ని బయట పెట్టడం. ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ ఆరిజిన్ బిహైండ్ దిస్ ఇడియం. ఏన్షియంట్ టైమ్స్ లో ఎలా ఎలక్ట్ చేస్తామంటే ఈ 4 మెంబర్స్ ముందు ఒక చిన్న బౌల్స్ పెడతాం. ఓటర్స్ కి 2 పెద్ద బౌల్స్ ఉంటాయి. దాంట్లో ఒక బౌల్ లో బ్లాక్ బీన్స్ ఉంటాయి, మరొక బౌల్ లో వైట్ బీన్స్ ఉంటాయి. అయితే వచ్చిన ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్ కి వైట్ బీన్స్ వేస్తారు, మిగతా వాళ్ళకి బ్లాక్ బీన్స్ వేసుకుంటూ క్లమ్జీ ఓటర్ వస్తాడు, ఒక క్లమ్జీ పర్సన్ వస్తాడు. అతనికి డి అనే పర్సన్ కి ఓట్ వేయాలి. సో వైట్ బీన్ తీసుకెళ్తాడు. ఈ బౌల్ లో వేసే ముందు ఏం చేస్తాడంటే, క్లమ్జీ కదా, క్లమ్జీ అంటే హడావడి, హడావడిలో అతని చేయి ఇలా షేక్ అయ్యి ఏమవుతుందంటే ఈ బౌల్ కాస్త కింద పడిపోతుంది. సో ఇందులో ఉన్న మార్నింగ్ నుంచి వేస్తూ వచ్చారు కదా, అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అంటే బీన్స్ ఎప్పుడు లెక్కించాలి, ఓటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో ఏ క్యాండిడేట్స్ కి ఇవన్నీ వచ్చాయి అనేది కౌంటింగ్ చేయాలి. కానీ ఈ క్లమ్జీ పర్సన్ ఏం చేస్తాడు, అతని చేయి తగిలించి బౌల్ అనేది కింద పడేశాడు, స్పిల్ చేశాడు. స్పిల్ అంటే ఏంటంటే కింద పడేయడాన్ని స్పిల్ అని అంటారు అనమాట. సో ఈ బౌల్ ని స్పిల్ చేసేసరికి ఏమైంది, లోపల ఎన్ని బీన్స్ ఉన్నాయి, ఎన్ని వైట్ బీన్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్ బీన్స్ ఉన్నాయి అనేవి ఈజీగా కనిపిస్తాయి. అంటే సీక్రెట్ ఎప్పుడు తెలియాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఓటింగ్. కానీ ఎప్పుడు తెలిసింది, క్లమ్జీ పర్సన్ ద్వారా మధ్యలోనే తెలిసింది. అంటే ఏంటి, పడేయడం వల్ల ఏమైంది, సీక్రెట్ అనేది బయటపడింది.